మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. మీరు నాకు కనిపించినప్పుడల్లా బాధ వేస్తుంది. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినందువల్ల చాలా సంతోషపడ్డాను. అది విన్న తర్వాత నేను కూడా హెల్ప్ చేసేదానికి రెడీగా ఉన్నాను. మీరందరూ పెద్ద డిగ్రీలో ఎన్ని చదవకపోయినా నాలెడ్జ్ పెంచుకోవాలని కోరుకుంటున్నాను. యాచించేది లేదు. వాడు ఎవరు యాచిస్తాడే ఆపోతే పట్టుకుంటా. దండగా స్కూల్ ఉన్నాయి. హైదరాబాద్ లోనో, విజయవాడలోనో, బెంగళూరులోనో అవి కనపడకుండా పంపిస్తాం. వస్తాను మీకు ఏదైనా తక్కువ ఉండి వాళ్ళకి ఏదైనా సరే రండి, మేము చేసేదనుకున్నాం, సిగ్గులేదురా, సిగ్గులేదు నా కొడకలారా, మీకు వస్తుంది. ఏం చేస్తావు అన్నమాట చూడు. ఎవరు చెప్తారు? ఎవరన్నా ఎందుకు చూస్తారా? ఎవరు చూడరా? అదే ఎలక్షన్ వస్తుంది, 2000 తీసుకొని ఆ దిక్కు ఈ దిక్కు ఏ రోజు మానుకుంటే ఆ రోజు ఇంకా బాగా ఉంటారు. నువ్వు 2000 తీసుకుంటే రాత నేను 40 కోట్లు సంపాయాలా, 7 నుంచి సంపాయాలా, మీతో 7 నుండి సంపాయాలా. ఎంత అనుకోండి, పనిచేసే లంజా కూడా ఓటేస్తామనండి. వీడి పేరు ఈశ్వరయ్య. 18 సంవత్సరాల నుంచి ఇచ్చేస్తున్నాడు స్వీపర్ పని. వీడి జీతము 75,000. పెద్దోళ్ళ జీతం ఎంత ఇంకా ఉన్నారు మన వాళ్ళు? చెప్పు. 10,000 ఇంకా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు 1,22,000 ఇప్పుడు రెడీగా ఉన్నాడు. వాడు రిటైర్డ్ అయితేనే, రిటైర్డ్ అయిన రోజే 42 లక్షలు చేతికి ఇస్తారు. మళ్ళీ నెల నుంచి 50,000 ఇస్తారు. టెంపుల్స్ దగ్గర చూస్తుంటాను. శివాలయము, గాయత్రి గుడి, సాయిబాబా గుడి, చింతల వెంకటరమణ స్వామి, వీళ్ళందరినీ చూస్తే చాలానే బాధగా ఉంటుంది. ఈరోజు సడన్ గా ప్రభాకర్ రెడ్డి సార్ దీని గురించి చెప్పాడు. చాలా ఆనందంగా, సంతోషంగా సార్కి అది దానికి సంబంధించి ఏమైనా చేయమంటే ఆయన వెంట ఉంటే చేస్తాను. నమస్కారం. ఈరోజు ఈ పిచ్చుకుంటను మీటింగ్ పెట్టాయి. రమ్మని చెప్పి మంచి టిఫిన్, మంచి టిఫిన్ పెట్టి అనుకున్న దానికి అందరూ వచ్చారు. ఎక్కడో హాస్పిటల్లో అట్లుండే వాళ్ళు రాలేదు. వాళ్ళు కూడా సమాధానం తాగిచ్చారు. దీంట్లో అన్ని చూస్తే మా దగ్గర ప్రతి రికార్డు ఉంది. ప్రతి పిల్లలు ఇద్దరు ముగ్గురిని అడిగితే నేను స్కూల్కి పోతానా అంటాను, కానీ మా దగ్గర రికార్డు డ్రాప్ అవుట్. అందుకే వాళ్ళకి తెలియరాలే. రిక్వెస్ట్ చేసినాం. ఇప్పుడు దీంట్లో కొందరు మగపిల్లలు బాగున్నారు, పని చేసుకుంటాను, వాళ్ళని కూడా అసోసియేషన్ చేస్తున్నాం. చేసి ఏమి చేయాలో సపోర్ట్. అదే చదువు రాదు, వాళ్ళకి ఏమన్నా స్కిల్స్ నేర్పించగలమా అనే ఉద్దేశంతో అది కూడా చెప్పా. ఇప్పటి నుంచి ఎవరైనా సరే అడగ తింటా అంటే వాడిని మేము దత్తలు తీసుకుంటాము, ఇంటికి పంపుతాం. ఇక్కడ పెద్ద లీడర్లు ఉన్నారు, కానీ నేను 2 సార్లు వాళ్ళకి సైట్లు ఇచ్చాను.
దగ్గర 38 నుంచి ఇస్తానే ఉంది, పట్టించుకోరు. ఇంకోటి వీళ్ళు ఎట్లంటే మనం సైట్ ఇస్తే పోరు, ఎంతసేపు ఉన్నా ఊరికి పక్కనే ఉండాలి, కాలనీ పక్కన ఉండాలని వీళ్ళకి ఒక ఇదైపోతుంది. నోమాడిక్, వాళ్ళంతా వాళ్ళు కొట్టాలు వేసుకుంటారు, వాళ్ళంతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ స్థిరపడిపోయినారు. ఆ కాలం పోయింది. చాలామంది వీళ్ళు పడకలు చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. మగ పిల్లల్ని, కొన్ని తెలివి ఉండే మగ పిల్లల్ని అందరినీ గ్యాదర్ చేస్తున్నా. దీనికి ఒక పరిష్కారం అయితే వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా ఇదిగా ఉన్నారు. అట్లనే కొద్దిగా టీచర్లు ఉన్నారు, ఏదన్నా ఒక హాల్ తీసుకొని చదువు వస్తుందో పోతుందో కాదు, కనీసం ఒక టీవీ పెట్టి విజువలైజ్ చేస్తామని ఇవన్నీ ఉన్నాయి. రేపు వాళ్ళ పిల్లలు వస్తే తప్పకుండా దీని మీద ఆల్రెడీ నా భార్య 10 లక్షలు ఇచ్చింది. అట్లా ఇద్దరు వీళ్ళకి ఎలా చేయాలి తప్పకుండా చేస్తామండి. ఎందుకంటే మా ధర్మం సాగిన ఊరు, ఇది మార్పు తెద్దాం. ఇప్పుడు మిడ్ డే మీల్ చేస్తున్నారు, 2 అన్నాలు ఇస్తారు, పెడతా. ఇప్పుడు మామూలుగా అయితే హాస్పిటల్ పెడతాను, కాలేజీలు పెడతాను, అన్ని దాకా పెడతాను. గవర్నమెంట్ కాలేజీ కూడా మేమే ఇచ్చేది. చాలామంది ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి, కొన్ని స్కూల్ ఇది ఉన్నాయి, ఎన్జిఓస్ చేస్తాను, వాళ్ళకు కూడా మేము ఇస్తాను. అంత చేసినా డబ్బులు మిగులుతాను, మళ్ళీ స్వీట్ ఇవన్నీ ఇస్తాను. ఎందుకో మా భార్య గుళ్ళకి పోయి ఒక అమ్మాయిని చూసి చాలా ఇదైపోయింది, చెప్పింది అవసరమా ఏదైనా చేద్దాం అనుకుంటున్నా, వీళ్ళు సక్సీడ్. ఎందుకంటే 600 మంది వచ్చినారు, అటెండెన్స్ ప్రకారం అందరూ వచ్చినారు. మేము ముందే అన్నీ వాకప్ చేసినాం. ఏమన్నా మేము ఎప్పుడు ఏం చేసినా ఇంత రికార్డ్సే చేస్తాం. ఊరు ఏదో మాట్లాడుతుంటారు చాలా రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యం ఆసామ్యం అన్నీ రికార్డ్స్తోనే వస్తాయి, అన్నీ ఉన్నాయి. ఎవరు ఏం చేస్తారు, డ్రాప్ అవుటా కాదు, స్కూల్ నుంచి వెళ్ళిపోయినాడు, డ్రాప్ అవుట్ 10th డ్రాప్ అవుట్, 5th క్లాస్లో డ్రాప్ అవుట్, వీళ్ళందరూ డ్రాప్ అవుట్. వీడు అసలుకి డ్రాప్ అవుట్లు ఎంతమంది నాకు చూడండి. సో ఇవన్నీ తీసుకున్నాం. మేమే అందరి మాదిరి కాదు, మా ఊరు మమ్మల్ని పెంచి పోషించిన ఊరు కాబట్టి నా డ్యూటీ, నాట్ రాజకీయంగా. ఇంక వస్తే మీకు తెలుసు నాకు ఎంత మటుకు చెడ్డ పేరు ఉందో, ప్రజాస్వామ్యం లేదు, అది లేదు, ఇది లేదు. రాజకీయం వద్దండి ఇక్కడ, కనీసం అందరూ ఏదైనా టేకప్ చేయండి. మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇద్దరు రికార్డ్స్ పనిచేస్తాను నేను. డెఫినెట్గా మా ఊర్లో యాక్సిచ్చేది ఉండదు. అలా ఉంటే కూడా మేము సాగేదానికి రెడీ అయిపోయాం. నాకు అన్ని దానికి ఏమంటే మెడికల్ చేస్తాను. ఈరోజు మెడికల్ చెకప్ చేస్తున్నా, అప్పుడే నా దగ్గర కొంచెం సార్ అది సార్ డెఫినెట్గా చెకప్ చేస్తాం. ఎందుకంటే కొందరు తెలియదు ఏముందో రోగం కూడా బయట పడతారు. అక్కడ ఎన్రోల్ చేసుకుంటున్నారు స్కూల్స్కు, ఎక్కడెక్కడ సో సంథింగ్. రాజకీయం కన్నా నాకు కొద్దిగా మా ప్రజలకు సేవ చేయాలని ఎక్కువ. అదే కదా మళ్ళీ రేపు ఎన్నుకోండి నన్ను. మామూలు నాయకులంతా వచ్చి మేము అభివృద్ధి చేస్తాం. వాళ్ళంతా ఏమేమి అభివృద్ధి చేసినా నాకు తెలియక మా ఊళ్ళో కొందరు నాయకులు ఉన్నారు. ఆయనకి అభివృద్ధి ఉంటే రాసేది రాదు, అభివృద్ధి అనేదే రాసేది రాదు. అట్లాంటి వాళ్ళు 4-5 మంది నన్ను మా ఊళ్ళో అభివృద్ధి చేస్తామంటారు. అభివృద్ధి అనేది రాసేది నేర్చుకోమనండి, మళ్ళీ చూద్దాం. సార్ నేను రిక్వెస్ట్ ఎన్జిఓస్ చాలా ఉన్నాయండి, ప్లీజ్ టేకప్. మ్యాచ్ ఇచ్చేది మానిచ్చండి. వన్ ఆఫ్ ద వర్స్. నేను చెప్తున్నా కదా, నేను 8 ఏళ్ళు ఉన్నప్పుడు యాచ్ ఇచ్చేవాళ్ళు. అమ్మయ్యా అట్టడగరు, అమ్మయ్యా ఒక పీక్ ఇచ్చి మాకు ఏదో ఇచ్చేవాళ్ళు. ఇంకా 74 ఏళ్ళు అయినా ఇంకా యాచ్ ఇచ్చాడు అంటే బాగా. డెఫినెట్లీ మా ఊళ్ళో ఉండదు. విల్ టేకప్, విల్ డూ ఇట్. ఓకే సార్. స్టేట్లో ఎక్కడ చేయలేదు సార్? స్టేట్ కాదు, నాకు అనవసరం సార్. నువ్వు వార్త నువ్వేమైనా వస్తావు, ఎగ్జామ్ రాస్తారా? ఒక న్యూస్ అన్నాక న్యూస్ సరిగ్గా ఉండాలా? మనమే చెప్పేది కాక్రోచ్. మా ఆంధ్రజ్యోతి అని కూడా చెప్పినాడు, ఎస్ ఫినిష్డ్ అని. న్యూస్ అంటే ఏమి, ఏదైనా తప్పు చేస్తే పెట్టాలా? మీరన్నీ నాకు తెలుసు మీ న్యూస్లు.
అయిపోయింది, మీ పరిస్థితి అయిపోయింది. మేము ఇప్పుడు నుంచి కాదు, సంవత్సరం పైన చెప్తానని అయిపోయింది. అందరికీ ఇవి ఉన్నాయి. ఏం జరుగుతుందో మీరొకరే కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. నిన్న ట్రంప్ ఏమన్నాడో నేను యుద్ధం లేదు అన్నాడు, రేపు ఏమన్నాడో డీజిల్ పెరుగుతుంది. చూడండి, కంపెనీలు అప్పులు పోయినాయి. దీనికన్నా చేసుకోవాలి. గంట తప్పు ఎవరిదంటే పబ్లిక్ ఆ 2000 ఉందే అది తీసుకోకుండా పని చేసేవాడిని ఓటేస్తామనంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.